వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి అన్నట్టు వరంగల్లో ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి మీద భగ్గన్నట్టు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం, లేఖల యుద్ధం నడుస్తుంది. సో అసలు కడియం శ్రీహరి ఎవరు, నా శాఖలో అడుగు పెట్టడానికి అని చెప్పేసి కొండా సురేఖ ఇండైరెక్ట్ గా కడియం శ్రీహరికి అసలు తనకి నా శాఖలో ఏం పని, అధికారులతో పిలిపించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకు పదే పదే నా శాఖ జోలికి వస్తున్నారు అని చెప్పేసి కేవలం కడియం శ్రీహరి గురించే మాట్లాడారా అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరైతే తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారో వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడింది, వాళ్ళందరినీ ఉద్దేశించే ఈరోజు లేఖ రాయడం అనేది జరిగింది అంటూ కూడా రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారేమో కొండా సురేఖ గారు విదేశీ పర్యటనలో ఉండగానే ఇక్కడ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డ్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. యాక్చువల్ గా దేవాదాయ శాఖ మంత్రి లేకుండా ఏ విధంగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తారు? సో యాదాద్రి కూడా దేవాదాయ శాఖల కిందికే వస్తుంది కదా, మరి ఎందుకు కొండా సురేఖకు ఒక్కసారి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అలాగే ఎవరిని నియమిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ విధంగా ఏ విధంగా రిలీజ్ చేస్తారు అన్నది తన మనసులోని పెట్టుకొని నెక్స్ట్ డే క్యాబినెట్ మీటింగ్ కి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. గతంలో కూడా సమ్మక్క సారలమ్మ కూడా దేవాదాయ శాఖ కిందికే వస్తుంది. అయినప్పటికీ టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున రూమర్స్ రావడం, తర్వాత అప్పుడు కూడా కేబినెట్ సమావేశానికి డుమ్మ కొట్టడం అనేది జరిగింది. తర్వాత మెల్లగా సదురుకోవడం అనేది జరిగింది. తర్వాత మరొక ఇష్యూ, ఏకంగా కొండా సురేఖ కూతురే అసలు మా అమ్మకి ఏ పని చేయనివ్వట్లేదు అది ఇది అని చెప్పేసి రకరకాలుగా కామెంట్స్ చేయడం అనేది జరిగింది. ఆ టైంలో పెద్ద ఇష్యూ కావడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు తీర మళ్ళీ కడియం శ్రీహరి ఉండేసి అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను అధికారుల దగ్గరికి వెళ్ళి నేను ఒక ఎమ్మెల్యేగా ఎవరినైనా కలుస్తా, ఏ అధికారినైనా ఏం చేస్తా, నా ఏరియాలో కూడా టెంపుల్స్ ఉన్నాయి, దేవాదాయ శాఖ కిందికి వచ్చేటువంటి గుళ్ళు గోపురాలు ఉన్నాయి, నేను కలిస్తే తప్పేంటి, అసలు మీ పెత్తనం ఏంటి, మంత్రి అయితే మంత్రిలాగా ఉండాలి అన్నట్టు కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది జరిగింది. అది కూడా చూస్తున్నాం. సో మొత్తానికి అసలు కడియం శ్రీహరిని వెంటనే తీసేయండి, పార్టీలకు వచ్చి అనవసరంగా లేనిపోని భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నారు. ఇంతకు ముందు కూడా కడియం శ్రీహరికి కొండా సురేఖ దంపతులకు అసలు పడేది కాదు. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత రీసెంట్ గానే 5-6 కార్యక్రమాలు కూడా వాళ్ళు కలిసి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇప్పటికైనా సరే వరంగల్లో మంచి వాతావరణాన్ని చూడొచ్చు అని చెప్పేసి అనుకున్నప్పటికీ మళ్ళీ ఈ విధంగా లెటర్ల యుద్ధం, మాటల యుద్ధం నడవడంతో మళ్ళీ కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి అన్నట్టుగా కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. అండ్ త్వరలో కొండా సురేఖ మంత్రి పదవి అవుట్, కడియం శ్రీహరిని తీసుకునే ఛాయిసెస్ ఉన్నాయి అని చెప్పి. ఎందుకంటే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తనకి ఎలాంటి బాధ్యతలు అనేది ఇవ్వలేదు. వాళ్ళ కూతురికి మాత్రం ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీలోనే తన కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కడియం శ్రీహరికి మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారా? త్వరలో కొండా సురేఖకి చెక్ పెట్టనున్నారా? అండ్ కడియం శ్రీహరి గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత కేసీఆర్ లో వివిధ శాఖల మంత్రిగా కూడా చేయడం అనేది జరిగింది. సో మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారా? అండ్ మంత్రి పదవి కోల్పోయే అవకాశం కొండా సురేఖకి ఏమైనా ఉందా? త్వరలో 25-28 నాడు ప్రకటించే అవకాశం ఉంది, కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఈ విస్తరణలో ఎవరికి చెక్ పెడుతున్నారు? అండ్ కొండా సురేఖని మంత్రి పదవిలో కొనసాగుతారా, లేకపోతే ఇలాంటి రూమర్స్ వెనుక ఇది అధిష్టానానికి ఒక రకంగా తలనొప్పిగా మారడం అనేది జరిగింది. ఇటు సంజాయించలేక, అటు సంజాయించలేక, అటు మాట్లాడలేక, ఇటు మాట్లాడలేక మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారికి మాత్రం ఒక పెద్ద పరీక్ష అని చెప్పేసి అనుకోవచ్చు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే నల్గొండలో ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు కావచ్చు, తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ వర్గీయులు కావచ్చు, మాజీ దివంగత నేత దామోదర్ రెడ్డి రామరెడ్డి వర్గీయులు కావచ్చు, అదొక ఇష్యూ అయితే ఇప్పుడు ఈ ఇష్యూ అనేది పెద్దగా హైలైట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి దీన్ని అధిష్టానం ఏ విధంగా చెక్ పెడుతుంది అన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.